హాయ్ సార్. హాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ మన రేవంత్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి ఈ కొన్ని రోజుల పరిపాలన మీకు ఏమనిపించింది సార్? ఇంకా ఏం మార్పు రాలేదు. ఇంకొకటి ఏంటంటే ప్రజా దర్బార్ అని పెట్టి అది అది ఎక్కడో పెరేడ్ గ్రౌండ్స్ కానీ సిటీ అవుట్స్కట్స్ కానీ అలాంటి దగ్గర పెట్టాలి. అది వారానికి ఒక రోజు అలాంటిది 2 రోజుల్లో పెట్టాలి. రోజు పెట్టేసరికి ఏమవుతుందంటే జనాలకు ఇబ్బంది అవుతుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, అంతమంది అక్కడ ఉండే వరకు ఆయనకు అంత టైం ఎక్కడ ఉంటుంది అని చూసుకోవాలి కదా. అదే దాన్నే వారానికి ఒక రోజు 2 రోజుల్లో పెట్టేసి జనాలని చూసుకోవటం. అది ఎక్కడో పెరేడ్ గ్రౌండ్ కానీ ఎన్టీఆర్ స్టేడియం కానీ అలాంటి చోట్లలో ఎవరికి ఇబ్బంది కాకుండా ఓపెన్ ప్లేస్లో పెట్టుకొని అది ఒక వారానికి 2 రోజులు 3 రోజులు అలా పెట్టుకొని అందరూ మినిస్టర్లు దానికి సంబంధించిన వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే సార్, నిన్నే సీఎం గారు కొత్త ఆదేశం ఇచ్చారు. తన కాన్వే ఏంటంటే పబ్లిక్తో పాటే పెట్టాలి, సపరేట్గా నా కోసం ప్రజలను ఆపొద్దని ఆయన ఒక మాట అయితే చెప్పడం జరిగింది తన అధికారులకి. దీనిపై మీరు ఏమంటారు సార్? అది బాగుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు దాని గురించి అనేది ఎవరేం చెప్పలేరు. అది ఆయన పర్సనల్ విషయం. జనాలలో ఉండటం మంచిదే, జనాలలో కలిసిపోవడం మంచిదే, జనాలకు అన్ని పరిష్కారం చేయడం మంచిదే. దాని గురించి ఎవరు కామెంట్ చేయరు. మేడం గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ మన రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీ ఉమెన్స్కి ఫ్రీ బస్ అని చెప్పి అనౌన్స్ చేశారు. దానిపై మీ స్పందన ఏంటి? ఇది ఫ్రీ బీజ్ ఇచ్చే కంటే ఉద్యోగాలు కల్పించి కొంచెం మనుషుల్ని పనిచేసేటట్లు చేస్తే ఈజ్ ఆల్వేస్ బెటర్. ఎందుకంటే ఫ్రీ ఇచ్చారు ఆర్టీసీ, సో నంబర్ ఆఫ్ ఉమెన్ ట్రావెలర్స్ ఎక్కువైపోతారు. కానీ హౌ ఆర్ దే గోయింగ్ టు పే దేర్ డీజిల్ ఆర్ పెట్రోల్ బిల్స్, హౌ ఆర్ దే గోయింగ్ టు పే శాలరీస్, హౌ ఆర్ దే గోయింగ్ టు క్రియేట్ న్యూ జాబ్స్? సో ఇవన్నీ ఎలా జరుగుతాయి? జరగవు. సో నంబర్ ఆఫ్ బస్సెస్ తగ్గిపోతాయి. సో ద ప్రైవేట్ ప్లేయర్స్ ఎక్కువైపోతారు. సో మనుషులకి డబుల్ ఖర్చు అయిపోతుంది. వాళ్ళకి అది అర్థం కాదు. ద ఇల్లిటరేట్ అండ్ ద లోవర్ క్లాస్ వాళ్ళకి అర్థం కాదు కదా. సో ఏం చేస్తాం? సో దిస్ ద గవర్నమెంట్ పాలసీ. తమిళనాడులో ఇట్ వాజ్ చాలా సంవత్సరాల నుంచి ఉంది. సో ఐ థింక్ జయలలిత టైం నుంచి ఉంది ద ఫ్రీ బస్ ఫర్ లేడీస్. సో అది ఏమైంది, ద బస్ సర్వీస్ టు ద ఊర్లు తగ్గిపోయినాయి. సో 4 బస్సులు ఉండేవి, సో 2 బస్సులే అయిపోయినాయి. సో దిస్ ఈజ్ వాట్ విల్ హ్యాపెన్. ద రిపర్కేషన్స్ విల్ బీ there. So I think it is better to improve the system and better to give concession. Senior citizen concession ivandi, male, female, whatever. Give concession. Students ki concession ivandi. Why only handicapped ki concession ivandi? Make the buses more handicap friendly. So ante adi ekkataniki chaala kashtam untundi handicapped valki bus ekkataniki. So make them more handicap friendly. Ivanni I think infrastructure improve cheyali kani I don't know what the government has in plans because it's just a new government, not even a month old. వన్ మోర్ క్వశ్చన్ మేడం. యాక్చువల్లీ వాట్ అబౌట్ యువర్ ఒపీనియన్ ఆన్ ప్రజా దర్బార్ మేడం? On? ప్రజా దర్బార్. That's a very good thing. That's a very good thing. చాలా బాగుంది అది. సో పీపుల్ కెన్ అది మళ్ళీ వాళ్ళు చూసి ఇఫ్ దే కెన్ టేక్ యాక్షన్. అది డజంట్ స్టాప్ ఇన్ అ మంత్స్ టైమ్. ఇఫ్ ఇట్ కంటిన్యూస్ త్రూ ద 5 years అండ్ ఇట్ టేక్స్ యాక్షన్, చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మేడం, నిన్నే సీఎం గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. తన కాన్వేని ప్రజల పబ్లిక్ కోసం ఆపొద్దు, వాళ్ళతో పాటు నేను కూడా ట్రావెల్ అయ్యేలా ప్లాన్ చేయమని చెప్పి తన అధికారులకైతే తను చెప్పడం జరిగింది మేడం. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి మేడం? అది చాలా మంచిది. కానీ సీఎంకి గంట సేపు ట్రాఫిక్లో అతుక్కుపోతే వాట్ ఈస్ ద పాయింట్? ఆయనకి ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా. సో 5 minutes అంటే అరగంట ముందు ఆఫ్ చేయకుండా 5 minutes బిఫోర్ ఆపేసేస్తే ఇట్స్ ఆల్వేస్ లైక్ అ సిగ్నల్ లాగా ఆపేస్తే ఇట్స్ ఆల్వేస్ బెటర్. ఎందుకంటే సీఎం గారు ఉన్న తర్వాత ఆయనకి ఎన్నో పనులు ఉంటాయి. అండ్ ట్రాఫిక్లో అతుక్కుపోయి కార్లో ల్యాప్టాప్తో పని చేసుకునే దానికంటే ఆఫీస్కి వెళ్ళి పని చేసుకునేది ఈజ్ ఆల్వేస్ ఈజ్ ఏ సీఎం గారు. దట్ ఈస్ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నా గుడ్ మార్నింగ్ అన్న. యాక్చువల్లీ మన సీఎం గారు నేనైతే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నా కోసం ట్రాఫిక్ని అయితే ఆపొద్దు, ప్రజలతో పాటు నా కానవే కూడా వెళ్ళాలని చెప్పేసి అన్నారు. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటన్నా? लेकिन जो सीएम साहब जो ट्रैफिक में जाने के लिए बोल रहे, लेकिन बहुत सारे काम आ रहे थे, तो क्या है ट्रैफिक में उन्होंने रहे तो हम ना ट्रैफिक में टाइम पे नहीं पहुंच सकते, और उन्होंने भी ट्रैफिक में रुक गए तो होने के नेक्स्ट काम जो नहीं होंगे. पहले बहुत काम करने का है, बहुत वादे करे उन्होंने कि बहुत चीज़ें ले लेके आएंगे. वो जैसे कि क्या बस का तो हो गया, अब गैस बाकी है, और क्या है थोड़ा लेडीज़ को पेंशन दे तुम बोले, बहुत सारी चीज़ें करना है उनको. तो मैं तो बोल रहा हूँ उनको फ्री कर देना बेस्ट है. क्योंकि क्या है अगर उन्होंने ट्रैफिक में फंस गए तो फिर काम आने होंगे, बाद में बोलेंगे अरे मैं ट्रैफिक में फंस गया तो परेशानी. అండ్ వన్ మోర్ క్వశ్చన్ అన్న, ప్రజా దర్బార్ గురించి మీ ఒపీనియన్ ఏంటన్నా? प्रजा दरबार ट्यूसडे एंड फ्राइडे.
మనుషులు పోతున్నారు, చూద్దాం ఏమవుతుంది. పెడుతున్నారు అక్కడ వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ ప్రాబ్లమ్స్ పెడుతున్నారు. చూస్తాం ఏమవుతుంది. ఇప్పుడు 10 days అయింది సీఎం వచ్చి. సీఎం చేస్తున్నారు పని, చూస్తున్నాం న్యూస్లో కూడా చూస్తున్నాం. మంచి కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కొంచెం ఫేస్ లేడీస్ మహిళ మొత్తం ఫేస్లో స్మైల్ వచ్చేసింది. చూస్తే రోడ్లో బస్ చూస్తే మొత్తం ప్యాక్ ఫుల్ ఉంది. కరోనా టైప్ అయిపోయింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ మనకి 10 days రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీకు ఏమనిపించింది సార్? చాలా బాగుంది. ఇంకా మెరుగు చేయాలి, ప్రజలకు సేవ చేయాలి. అనవసరమైన హంగామాలకు పోకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలి. చెప్పిన 6 ప్రామిసెస్ నెరవేర్చాలి. ఒక సిటీయే కాకుండా చుట్టుపక్కల జిల్లాలు కూడా బాగా అభివృద్ధి చేయాలి. అంటే ప్రజా దర్బార్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? చాలా మంచిది. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు బాగా ఎవ్రీడే జనాలను కలిసేవాళ్ళు, అర్జీలు తీసుకునేవాళ్ళు ఇమీడియట్గా. కిరణ్ కుమార్ అని ఉంటే అతనికి ఇచ్చేసి సాల్వ్ చేసి. ఎనివే తెలంగాణకు మంచి రోజులు వచ్చినాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే నిన్నే స్టేట్మెంట్ ఇచ్చేసారు సీఎం గారు, తన కాన్వేని ప్రజలతో పాటే వెళ్ళేసిలా చూడాలి, సపరేట్గా ఆపొద్దని చెప్పేసి. అడిషనల్ డీసీపీ ట్రాఫిక్కి కంప్లైంట్ ఇచ్చా. ఎందుకంటే అక్కడ ఉండే స్కూటర్లు అన్నీ తీసేయమంటుండడు. ఎక్కడ లుంబిని జోలు ఎదురుకు యాక్షన్ చేస్తుంది ట్రాఫిక్. సో నాతోటే ఇటు బిహేవ్ చేస్తే కామన్ మ్యాన్ పరిస్థితి దట్స్ నాట్ గుడ్. ఐ వాంటెడ్ టు రిపోర్ట్ టు కమిషనర్. సరే ఎందుకులే, కాన్వాయ్ గిన్వాయ్ అవి కాదు ముఖ్యం. నీకు ఎప్పుడు తలకెక్కకూడదు, ప్రజాసేవకుడిగా ఉండాలి. పదవి అనేది ఒక బాధ్యత. దాన్ని మనం చూసి మిడిసిపడితే కేసీఆర్కి పట్టిన గతే పడి. అది నా ఒపీనియన్. థ్యాంక్ యూ సార్. అన్న గుడ్ మార్నింగ్ అన్న. మన రేవంత్ రెడ్డి గారి ప్రజా దర్బార్ గురించి మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? అవే కరెక్ట్ కాదనిపించింది నాకైతే. ఎందుకంటే సెక్రటరీ కూడా ఓపెన్ చేశారని అంత బడ్జెట్ పెట్టి, సెక్రటరీ కూడా అంత బడ్జెట్ పెట్టి ఓపెన్ చేశారు కాబట్టి దాన్ని సన్నిజంగా యూజ్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ ఉన్న పాత బిల్డింగ్ని మళ్ళీ ఎందుకు యూజ్ చేయడం, కొత్త బిల్డింగ్ యూజ్ చేసుకొని స్పేస్ కూడా మనకు బాగుంటుంది కాబట్టి పబ్లిక్ ఒపీనియన్ కూడా ఉంటుంది అక్కడ. ఇంకోటి వేరే డిపార్ట్మెంట్స్ తన పని అక్కడ పని అవుతుంది. ఇక్కడ వస్తే ఓన్లీ ఒక సీఎంతోనే పని అవుతుంది కాబట్టి సెక్రటరీనే ఎక్కువ యూజ్ చేసుకోవడం నాకు బెటర్ అనిపించింది. అండ్ ఈ ఫ్రీ కాన్సెప్ట్ కూడా నాకు అస్సలు నచ్చలేదు. మనం వేరే కంట్రీస్ చూసుకున్నాం, శ్రీలంకని చూసుకున్నాం, వేరే కంట్రీస్ చూసుకున్న వాళ్ళందరూ బ్యాంక్ కరప్ట్ అయ్యారు. పాకిస్తాన్ కానీ వీళ్ళు ఫ్రీ అనే కాన్సెప్ట్తోనే బ్యాంక్ కరప్ట్ అయ్యారని నా ఫీలింగ్. అది ఫ్రీ అనే కాన్సెప్ట్ వేస్ట్ అని నాకు అనిపించింది. వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే మన బడ్జెట్ కానీ చాలా ఎక్కువ పోతుంది. అది ఎలా అమలు చేస్తారో కూడా నాకు తెలియదు. ఇంకా యూత్ కూడా కొంచెం దీన్ని ఆలోచించాలి. డెవలప్మెంట్ సైడ్ వీళ్ళు వెళ్తుంటే బాగుండు అనిపించింది. విజన్స్ ఏం లేనట్టు అనిపించింది. ఎందుకంటే వీళ్ళు ఏదైనా విజన్తో రాలేదు, ఫ్రీ అనే కాన్సెప్ట్తో వచ్చారు. డెవలప్మెంట్ గురించి ఏం ఆలోచించాలి నాకు ఫీలింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే సీఎం గారు నిన్నే అనౌన్స్ చేశారన్న, తన కాన్వాయ్ని సామాన్య ప్రజలతో పాటే పబ్లిక్లోనే ఉంచాలి, సపరేట్గా నా కోసం ట్రాఫిక్ ఎక్కువసేపు ఆపొద్దని చెప్పేసి ఆయన అన్నారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటన్నా? అది ప్రాక్టికల్ వర్కౌట్ కాదు. ఇప్పుడు అన్నారు కాబట్టి మళ్ళీ 1 month చూద్దాం, ఎంతవరకు వీళ్ళు అమలిస్తుందో చూద్దాము, తర్వాత తెలుస్తుంది. ఇప్పుడైతే ఏం అర్థం కాదు దాని గురించి అయితే. ఎలాంటి ఇప్పుడు ఢిల్లీ సీఎం అటెండ్ చేశాడు కానీ కేజ్రీవాల్ అలానే చేశారు, ఇంతకుముందు అలానే చేశారు. దాని ఎఫెక్ట్ ఏందో అందరూ చూశారు. సో ఇక్కడ కూడా అలానే ఉంటుందని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. సార్ నిన్న రేవంత్ రెడ్డి గారు అయితే ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది, తన కాన్వాయ్ని సామాన్య ప్రజలతో పాటు పబ్లిక్లోనే వెళ్ళాలి, సపరేట్గా నా కోసం గంటలు ట్రాఫిక్ ఆపొద్దని చెప్పేసి తన అధికారులకి ఆదేశాలు అయితే జారడం జరిగింది. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్? చాలా మంచి నిర్ణయం. ఇప్పుడు ఎమర్జెన్సీ కేసులు కూడా ఒకసారి ఇబ్బంది పడాల్సి వస్తుంది అంబులెన్స్లో. ఇటువంటి సమయంలో ఆ నిర్ణయం తీసుకోవడం ప్రజలకు చాలా ఉపశమనం. ప్లస్ ఉద్యోగాలు పోయే వాళ్ళకి, డ్యూటీ చేసే వాళ్ళకి అది ఇబ్బంది ఏం కాదు. కాకపోతే సెక్యూరిటీ కూడా చూసుకోవాలి మంచిది. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రజా దర్బార్ ఇప్పుడు వీక్లీ 2 times అని చెప్పేసి అనౌన్స్ చేశారు, ట్యూస్డే ఫ్రైడే. సార్ దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? అలా ప్రజా దర్బార్ ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? సమస్యలు తీరుతాయి అనుకుంటున్నారు? తీరితే అనుకుంటున్నాం, చూడాలి మరి, దానికి వెయిటింగ్ చేయాలి.
అంతకుముందు అయితే అసలు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేదు కదా. ఇప్పుడైతే అవకాశం వచ్చింది, చాలా మంచి నిర్ణయం. నా దృష్టిలో అయితే కొంచెం ఈ రోజు కాకపోయినా రేపైనా తీరేయడానికి అవకాశం ఉంటుంది. సార్ ఈ 10 రోజులు ఎలా అనిపించింది సార్? ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు అయితే అధికారులపై ఆయన చేసిన కొన్ని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే మీకు ఏమనిపించినాయి సార్? నాకైతే ఎక్సలెంట్గా అనిపిస్తున్నాయి. ఇంతవరకు అయితే చాలా మంచిగా ఉన్నాయి నిర్ణయాలు. ఇప్పుడు ఢిల్లీలో కేజ్రీవాల్ ఎలా స్పందిస్తున్నాడో ఇతను కూడా అలా స్పందిస్తున్నాడు అనుకుంటాను నేను. ఇలా చేస్తే బాగానే ఉంటుంది. అది. థ్యాంక్ యూ సార్. బ్రో గుడ్ మార్నింగ్ బ్రో. యాక్చువల్లీ రేవంత్ రెడ్డి సార్ అనౌన్స్డ్ ఎస్టర్డే తను ఏంటంటే తన కాన్వే ప్రజలతో పాటే పబ్లిక్లో వెళ్ళి ఇలా చూడమని, ఎక్కువసేపు తన కోసం ఇబ్బంది పడొద్దని ఎవరికని చెప్పేసి తన అధికారులకి అయితే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? కాన్వాయ్ ఐ వర్కౌట్ సమ్వేర్ క్లోజ్ టు కేబీఆర్. కాన్వాయ్ అది నా ఇంకా పర్సనలీ ఇంకా ఎక్స్పీరియన్స్ చేయలేదు. లైక్ నాట్ స్టాపింగ్ ఫర్ పబ్లిక్ బికాస్ దే స్టిల్ బ్లాక్ ట్రాఫిక్ అండ్ if the CM work is very important, I understand, but they should find early morning time when there is no traffic to move around, which is my personal opinion. But I'm yet to see the real life results of less time for convoy, so public can have easier commute. And Praja Darbar I haven't experienced yet. 10 days we'll have to see. But apart from the convoy thing, I personally experience on a regular basis because I see the convoy moving every day. And the traffic is still there. I mean, they block traffic, and even if you have to move a little bit, they still stop you. Even if the CM is like 5 kilometers away, they block traffic right here, which I don't think. Yes, and they should go in early morning. 6 baje niklo. Like you are the CM. Wake up 6 a.m. then move around. Raat ke 2 baje, which is my रात के 2 बजे जाओ. Don't go at peak hours. 8 to 10 के बीच में. Don't CM please 6 से 10 के बीच में मत निकलो आप. और शाम में सेम अगेन ट्रैफिक टाइम 5 to 8 PM प्लीज़ डोंट. उसके बाद में लंच आवर्स ट्रैफिक नहीं रहता. अर्ली मॉर्निंग लेट नाइट्स प्लीज़ बिकॉज you are a new CM and we expect you to help us and not give us more problem than we already have. And I have seen you playing football and I want to see the new CM fitter than our previous one, and I hope you exercise. And if you need any personal training, you can find me anywhere. I'm available everywhere on the internet. Thank you so much, 70mm.